హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైన పని గురించి అయితే వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఏంటంటే మన సబ్స్క్రైబర్లు చాలామంది కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క వీడియోలు చేయండి అని మనల్ని అడుగుతూ ఉన్నారండి. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటి అంటే రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ తాలూకు పనులు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క వీడియో చేయాలంటే చాలా వీడియోలు అవుతాయి. కాబట్టి మనం ఒక పద్ధతిని అయితే ఎన్నుకున్నాం. ఏంటంటే రాజధాని గ్రామాలు ఉన్నాయి కదండి, నిడమర్రు కానివ్వండి, లేదంటే కూరగల్లు కానివ్వండి, తుళ్ళూరు కానివ్వండి, నీరుకొండ కానివ్వండి, ఇలాంటి గ్రామాల పరిధిలో ఆ గ్రామాల చుట్టూ ఎక్కడెక్కడ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు జరుగుతున్నాయి అనేటువంటి టాపిక్తో మనమైతే వీడియో చేస్తున్నామండి. ఈ వీడియోలో మనం ఈరోజు నిడమర్రు గ్రామం దగ్గర ఉన్నాం. ఈ నిడమర్రు గ్రామం దగ్గర ఎక్కడెక్కడ ఈ నిడమర్రు గ్రామం చుట్టూతా కూడా ఎక్కడెక్కడ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈరోజు నేను మీకు వివరంగా చూపిస్తాను. మనం ఈ వీడియోలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నదే నిడమర్రు గ్రామంలో రైతులకు ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులని మనం ఇప్పుడు క్లియర్గా చూస్తున్నామండి. చూడొచ్చు ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. నిడమర్రు గ్రామంలో ఎటువైపు ఈ పనులు జరుగుతున్నాయి, ఈ ఎల్పిఎస్ లేఅవుట్ పనులు ఎటువైపు జరుగుతున్నాయి అని కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి టిట్కో ఇళ్ళని ఆనుకొని ఇక్కడైతే ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు జరుగుతున్నాయి. రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇక్కడ మనం చూడొచ్చండి. నిడమర్రు గ్రామంలో ఎటువైపు జరుగుతున్నాయో మనం మార్క్ ఇచ్చాం మ్యాప్లో, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది మనం చూస్తున్నది నిడమర్రు గ్రామం మ్యాప్లో. ఇటువైపునైతే పనులు జరుగుతూ ఉన్నాయి, మనం క్లియర్గా చూడవచ్చు. ఇక పనులని మనం కానీ పరిశీలిస్తే అండి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి పనులు ఏంటి అని కనుక మనం వివరంగా చూస్తే ఇక్కడ ప్రధానంగా మౌలిక వసతుల కల్పన అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకుంటే డ్రైనేజీ వ్యవస్థ పనులు పూర్తయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది జోన్ నెంబర్ 12 నిడమర్రు గ్రామం అండి. చూడొచ్చు ఈ డ్రైనేజీ పనులతో పాటుగా భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి. మనం చూస్తున్నటువంటి ఈ జోన్లో చూడొచ్చు, అదిగోండి అది కేబుల్. ఇంకా మీకు వివరంగా తెలియజేస్తానండి, చూద్దామండి. అవి టిట్కో ఇళ్ళని ఆనుకొని అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఇక్కడ డ్రైనేజీ పక్కనే భూగర్భంలో వేసినటువంటి పైపులు మనం చూడవచ్చు. అంటే భూగర్భ కేబుల్ నిర్మాణం అంటే ప్రస్తుతానికి పైప్ లైన్ల నిర్మాణం జరుగుతుంది. ఇదిగో ఈ విధంగా పైప్ లైన్ల నిర్మాణం జరుగుతుంది. ఈ పైపులలో తరువాత కేబుల్స్ని అయితే వేస్తారు. ఇంకా కేబుల్ పని అయితే మొదలవ్వలేదు, కానీ ఈ విధంగా పైపుల పని అయితే జరుగుతూ ఉంది. మనం ఇక్కడ క్లియర్గా చెప్పాలండి ఏంటంటే రాజధాని అమరావతిలో భూగర్భంలో వచ్చేటువంటి అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ పనులన్నిటిపైన వాటి పైపుల పైన ఇదిగో చూడొచ్చు జోన్ నెంబర్ 12 అని ఎంత క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ జోన్కి ఆ జోను పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఎందుకంటే రోడ్ల వెంబడి కూడా ఈ సిరీస్ కానీ ఎన్ సిరీస్ కానీ ఈ రోడ్ల వెంబడి కూడా ఈ కేబుల్ వ్యవస్థ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. వాటిపైన కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా అయితే ఈ విధంగా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే పనులు ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయండి. చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. ఇక్కడ మనం చూస్తే అండి ఇంచుమించుగా ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. అన్ని చోట్ల ఎలాంటి పరిస్థితులే లేవు, కానీ ఒక ఆర్డర్ ప్రకారం మొదలు పెట్టుకొని ఈ విధంగా నిర్మాణం చేసుకుంటూ పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారండి. మనం ఒక 4 రోడ్ల కూడలిలో ఉన్నాం, 4 స్ట్రీట్ల కూడలిలో. మనం నలుదిక్కులా చూసినా కానీ ఇదిగో ఈ విధంగా డ్రైనేజీ పనులు పూర్తయిపోయాయి, మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు పూర్తయిపోయాయి. వాటర్ పైప్ లైన్ల నిర్మాణం కూడా పూర్తయిపోయిందండి. చూడొచ్చు ఈ డ్రైనేజీ వ్యవస్థ పనులు ఎంత క్వాలిటీగా జరుగుతున్నాయంటే రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్లో కూడా ఎంత పెద్ద పెద్ద డ్రైనేజీ నిర్మాణం చేస్తున్నారు అనేది మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చూసారా, ఇదిగో ప్రతి పైపు పైన ఇది ఏ విధంగా కేబుల్కి ఉపయోగపడుతుంది, ఎలాంటి కేబుల్స్ ఈ పైపులో వెళ్తాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం మరొక లేఅవుట్స్ దగ్గరికి వెళ్దామండి. నిడమర్రు గ్రామంలో జరుగుతున్నటువంటి లేఅవుట్స్ పనుల దగ్గరికి ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇది
ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఇప్పటి వరకు మనం చూసింది ఎర్ర మట్టి అయితే ఇక్కడ మొత్తం కూడా నల్ల మట్టి ఉన్నటువంటి పరిస్థితిని మనం క్లియర్గా చూడొచ్చు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ లేఅవుట్లో ఇప్పుడే ఎర్త్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి. ఎర్త్ వర్క్ కంప్లీట్ అయింది. మనం చూడొచ్చు ఇవన్నీ కూడా లేఅవుట్స్ పనులేనండి. ఇవన్నీ ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ఈ లేఅవుట్స్లో ఎర్త్ వర్క్ మాత్రమే జరుగుతుందండి. మనం ఇప్పుడు నిడమర్రుకి ఎటువైపున జరుగుతుంది ఈ పనులని కనుక మనం చూసినట్లయితే ఇదిగో మనం మార్క్ ఇచ్చాం కదా, ఇటువైపునైతే జరుగుతూ ఉంది. క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్దేమో వేరే వైపు, రెండోది ఇంకొక వైపున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక మనం లేఅవుట్స్లో పనులు పరిశీలించినట్లయితే మనం ముందే చెప్పుకున్నాం. ఇక్కడ భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కానీ, ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ పనులు కానీ ఏవి ప్రారంభం కాలేదు, కానీ ఎర్త్ వర్క్ అయితే మొదలైంది, జరిగింది. ఇంతవరకు ఈ లేఅవుట్స్లో పనులు మనం చూస్తున్నాం. ఇది కూడా జోన్ నెంబర్ 12 క్లియర్గా మనం చూడొచ్చు. N9 రోడ్డుని ఆనుకొని ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక తర్వాత మనం నిడమర్రు గ్రామంలోనే మరొక లేఅవుట్స్ దగ్గరికి మనం రావడం జరిగిందండి. ఇది కూడా జోన్ నెంబర్ 12 చూడొచ్చు. ఇది మరలా ఎర్ర నేల. ఇది కూడా చాలా పెద్దదేనండి లేఅవుట్. ఇంచుమించుగా 70-80 ఎకరాల విస్తీర్ణంలో ఈ లేఅవుట్స్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే నిడమర్రు గ్రామంలో ఈ లేఅవుట్ పనులు ఎటువైపున జరుగుతున్నాయి అని కనుక మనం చూసినట్లయితే మనం ఇప్పుడు మ్యాప్లో చూద్దామండి. ఇదిగో మనం ఇక్కడ మార్క్ ఇచ్చాం కదా, అటువైపునైతే ఈ లేఅవుట్ పనులు జరుగుతూ ఉన్నాయి. రాజధాని అమరావతిలో 3 వైపులా కూడా ఈ ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు అయితే జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. దానికి తాలూకు విజువల్స్ కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇదిగోండి, ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే 70-80 ఎకరాలలో ఈ లేఅవుట్స్ని డెవలప్ చేస్తున్నారని మనం చెప్పుకున్నాం. మనం చూస్తున్నటువంటి ఈ లేఅవుట్ అయితే ఈ 70-80 ఎకరాలలో మొట్టమొదట మొదలుపెట్టిన ఆ ప్రాంతం నుంచి నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే మొట్టమొదట పనులు ఎక్కడైతే ప్రారంభించారో ఈ లేఅవుట్లో అక్కడ ఒక వరుస క్రమంలో డ్రైనేజీ మరియు ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు అయితే జరుగుతూ వెళ్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇదే లేఅవుట్లో ఎర్త్ వర్క్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి 70-80 ఎకరాల్లో పనులు మొదలు పెట్టకుండా మొదలుపెట్టిన చోట నుంచి ఒక వరుస క్రమంలో పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మొట్టమొదటిగా పనులు ప్రారంభమైన దగ్గర ఈ విధంగా డ్రైనేజీ పనులు పూర్తయిపోయాయి, మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు పూర్తయిపోయాయి. చూస్తున్నారు కదండి, ఇటువైపు డ్రైనేజీ నిర్మాణం కూడా చేశారు, ఇటువైపు భూగర్భ కేబుల్ పనులు కూడా చేస్తూ ఉన్నారు. కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు 4 రోడ్ల కూడలిలో ఉన్నాము. ఈ 4 రోడ్ల కూడలిలో మనం కనుక చూసినట్లయితే పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అని కనుక మనం అర్థం చేసుకోవచ్చు. నలువైపులా కూడా డ్రైనేజీ వ్యవస్థ పనులు, భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు అయితే చకచకా జరుగుతున్నాయని మనమైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలియజేస్తున్నామండి. చూశారు కదండి, రాజధాని అమరావతి పరిధిలో నిడమర్రు గ్రామ పరిధిలో ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు కనుక మనం చూసినట్లయితే నిడమర్రు గ్రామంలో మొత్తం 3 వైపులా ఈ యొక్క ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ 3 లేఅవుట్స్ని మనం అప్పుడైతే క్లియర్గా చూడడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ మనం చూడవచ్చు, ఇదంతా కూడా లేఅవుట్స్ పనులే. ఆ కనిపిస్తున్నటువంటి ఊరు నిడమర్రు గ్రామం చూడొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. రాజధాని అమరావతిలో మరింత సమాచారం కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకి తీసుకువస్తూ ఉంటాను. అందరికీ చిన్న విన్నపం అండి, దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదే విధంగా అమరావతి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఎల్పిఎస్ లేఅవుట్ల పనులని మీకు ప్రతిరోజు కూడా తీసుకొస్తూ ఉంటాను. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం ఇవ్వడానికి, మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పల్స్ మీడియా. నమస్కారం.